నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం కలకలం రేపింది. 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే బాలిక తను చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయడంతో 2 నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళా భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకు అప్పటికే ఓ కొడుకు కూతురు ఉన్నారు. ఆమె కూతురు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఆ మహిళ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది. కుటుంబ పోషణ భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది. అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంకు చెందిన ఓ 40 ఏళ్ల శ్రీనివాస్ గురించి చెప్పాడు. అతనికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు. ఈ క్రమంలోనే మే 28న ఓ గుడిలో బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపారు. అయితే బాలిక మైనర్ కావడం, ఆమె ఇష్టం లేకుండా పెళ్లి జరగడంతో ఈ విషయాన్ని స్కూల్ టీచర్లకు తెలియజేసింది. దీంతో వారు మండల అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బాలిక తల్లి, పెళ్లి కొడుకు శ్రీనివాస్, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారులపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను రెస్క్యూ హోంకు తరలించారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.